కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్ల కిందకి పెట్టిన మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి. అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలోని ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చి ఉండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. అంటే 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ సరే పదే హరీష్ రావు గారి బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెడతారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు, అది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం, అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లు అయితే 2022-23లో
5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రాప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తీలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు పోగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష, మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,25,000 కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. 68,000 కోట్లకే ఒక విద్యుత్ సబ్సిడీకి 15,000 కోట్లు కడతారా? ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం. 68,000 కోట్లతో దశా దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు 2,93,000 కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పాం. 68,000 కోట్లు ఎక్కడ, 2,93,000 కోట్లు ఎక్కడనో ఇలా బట్టి గారు ఆలోచించాలి. ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం 35,770 కోట్లు. కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,53,837 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం 35,000 కోట్ల నుంచి 5 అంతలు పెంచి 1,53,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం. అది మీరు మర్చిపోతా ఉన్నారు. ఇకపోతే అధ్యక్ష, ఎక్స్పెండిచర్ చూస్తే 2014-15లో 62,000 కోట్లుంటే 2022-23లో 2,04,085 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము వచ్చినాడు 1,24,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం 3,56,564 కోట్ల రూపాయలతో అప్పచెప్పాం. జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు 4,51,000 కోట్లుంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర జిఎస్డిపిని 3 అంతలకు పైగా పెంచి 15,01,98,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం. ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం. ఈ 10 ఏళ్లలో కూడా ఈ అప్పుల్లో కూడా మాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం వరుసగా 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. దేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన పరిస్థితి. అలాంటి 2 వరుస కరోనా సంవత్సరాలను కూడా మా 10 ఏళ్ల పాలనలో మేము ఎదుర్కొన్నాం. అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా 1.75% FRBM అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద 2020-21లో 17,558 కోట్ల అప్పు, 2021-22 కరోనాలో 10,774 కోట్ల అప్పు, ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే 9,000 కోట్ల రూపాయల అప్పు, ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,459 కోట్లు. ఇవన్నీ కలిపితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష, బట్టి గారు నేను మొదలే చెప్పాను, 2 భాగాలుగా చెప్పారు. ఒకటి మీరు చెప్పిన లెక్కలు, 2 ఆర్బీఐ లెక్కలు. నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తూ ఉన్నాయి.
వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,71,000 కోట్లని చెప్పారు. అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం. ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ 6,71,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, మేము ప్రభుత్వం చేపట్టే నాటికే 70